హాయ్ అండి. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ మధ్య అంతటా చాలా వర్షాలు పడుతున్నాయి గదండీ! అలాగే మా కుందు నదిలో కూడా వర్షపు నీళ్ళొచ్చినాయండి. సాయంత్రం పూట ఈ వీడియో తీశానండి. చాలా బాగొచ్చింది. చూడటానికి చానా బాగుందనమాట. నిండుగా నీళ్ళు, తర్వాత ఆ మేఘాలు చూడటానికి చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి నీళ్ళెట్లా పారుతున్నాయో. ఇక్కడైతే చేపలు పడుతున్నారండి. నేనున్నంత సేపు ఒక్క చేప గూడా పడలేదు. తర్వాత ఏమన్నా పడిందేమో తెలియదు. చూడండి నీళ్ళు ఎంత ఫోర్స్‌గా పోయేటప్పుడు ఏమన్నా చేపలు గూడా తొందరగా ఎళ్ళిపోతాయేమో గదండీ! చూడండి ఎన్ని నీళ్ళొచ్చాయో. పాపం వీళ్ళు పోయేసరికి కొన్నన్నా చేపలు పట్టుకొని పోతే బావుంటది. ఇంకా వర్షాలున్నాయంటున్నారు మరి. మొన్ననే 4 రోజులు వరుసగా పడిందండి వర్షము. అప్పుడైతే కొంచెం ఎండొచ్చింది ఒకరోజు. అందరు బట్టలు ఉతికి పైన ఆరేశారు. మళ్ళా మధ్యాహ్నానికంతా మళ్ళా మేఘాలొచ్చి ఫుల్లు వర్షం. మళ్ళా అందరు కిందికి తీసుకోవడం ఇదే పనయిపోయింది అప్పుడు. ఇంకా ఈ వీడియో వచ్చేసి రాఖీ పండగ రోజుదనమాట. మా ఆయన వాళ్ళ అక్క రాఖీ కట్టడానికొచ్చి రాఖీ కట్టింది. వచ్చేటప్పుడు మా ఆయనకిష్టమని జెప్పేసి నూగు ముద్దలు చేసుకొనొచ్చింది. ఇంకా నేనైతే ఒక శారీ, బ్లౌజు, పసుపు, కుంకుమ ఇచ్చాను. మా ఆయన చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా మా పిల్లలు రాఖీ కట్టుకునేది వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే ఇంకా ఆ రోజు ఉదయాన్నే స్కూలుకు రెడీ కావాలి గదండీ పిల్లలు. నేనొక పక్క క్యారేజ్ చేస్తూ, వాళ్ళకన్నీ అరేంజ్ చేస్తూ మా పాప 6:30కి బయలుదేరుతదండి కాలేజికి. మా బాబు 8:30కి పోతాడు స్కూల్‌కి. ఇంకా మా బాబుని ముందే లేపి, వాళ్ళకి రాఖీ కట్టిపిచ్చి, తర్వాత మేము ఆటో వచ్చే టయానికంతా నేను క్యారియర్లు అవన్నీ రెడీ చేసి, ఇవన్నీ చేసుకునే హడావిడిలో వీడియో తీసుకోలేకపోయానండి. మా పిల్లలు ఒకరు కాలేజీ, ఒకరు స్కూల్ అయినందుకు చానా ఇబ్బందయిందండి. ఇట్లా రాఖీ పండగలు ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు. ఇంతకుముందు ఇద్దరు స్కూల్ ఉన్నప్పుడైతే ఇద్దరికీ ఒకే టైం ఉండేది. ఇద్దరికి ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు ఒకేసారి జరిగిపోయేవి. ఇప్పుడు అట్లా కాదండి. మనకి పిల్లలు పెద్దగా అయినప్పుడు కూడా మనకి బాధ్యతలన్నీ పెరుగుతా ఉంటాయి. పిల్లలున్నప్పుడు మనకి ఇబ్బంది అనిపిస్తది. పెద్దగా అయితే ఇవన్నీ ఉండవులే అనుకుంటాం గానీ, ఇప్పుడు ఉండాల్సిన ఇబ్బందులు అప్పుడు ఉంటాయండి. చూడండి వచ్చి డ్రై ఫ్రూట్స్ జేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాననమాట. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం నేను ఆక్రోట్స్, బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత గుమ్మడికాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వాటర్ మెలన్ విత్తనాలు, పిస్తా పప్పు, కరబుజ విత్తనాలు, అవిసె గింజలు, వేయించిన పల్లీలు, తర్వాత ఖర్జూరం పండు, ఎండు ద్రాక్ష ఇవన్నీ తీసుకున్నానండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఇవన్నీ వేసి సన్నని మంట మీద ఒక 15 నిమిషాల పాటు వేయించాలన్నమాట. కొంచెం లేట్‌గా అనిపిస్తుంది కానీ మనము 15 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడు కొంచెం రంగు మారి మంచి వాసనొస్తుంది. అప్పుడు మనము వీటిని తీసి ఒక ప్లేట్‌లో పక్కకు వేసుకోవాలి. తర్వాత వాటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలనమాట మిక్సీలో. మరి పూర్తిగా పౌడర్ చేస్తే బాగుండదు. కాబట్టి మనం నములుతూ తినేటట్టుగా వాటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నేనైతే అప్పటికప్పుడు కొన్ని అవిసె గింజలు యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాననమాట. మీకు వీలైతే ఒకవేళ మీరు దాంట్లోనే కలిపేసి చేసుకోండి. చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ముద్ద కట్టుకుంటే చాలా బాగొస్తదనమాట. తినడానికి బాగుంటుంది. పౌడర్‌లాగుంటే నాకైతే ఇష్టం అనిపియదు. కాబట్టి నేను ఈ విధంగా చేశాను. మీ ఇంట్లో మెత్తగా చేస్తేనే తింటారనుకుంటే ఆ విధంగానే చేసుకోండి. టేస్ట్‌లో అయితే ఏం తేడా రాదు. బాగానే ఉంటుంది. తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత మనం సీడ్ తీసి పక్కన పెట్టుకున్నటువంటి ఖర్జూరం పండుని అందులో వేయండి. ఖర్జూరం పండుని సీడ్ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇందులో వేసుకోండి బాగుంటుంది. మిక్సీకి వేయకపోయినా పర్వాలేదు. ఈ విధంగా కట్ చేసుకున్నా బానే ఉంటుంది. తర్వాత నేను ఎండు ద్రాక్షను కూడా కట్ చేశాననమాట. అలాగే పొడవుగా వేయకుండా మధ్యలో కొంచెం కట్ చేసి వేశాను. తర్వాత దీన్ని అదంతా మెత్తబడే వరకు వీటిని కలుపుతూ కొంచెం సన్నని మంట మీదనే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుతూ వేడి చేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి డబ్బాలో పెట్టి రోజు ఒక లడ్డు పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా హెల్తీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా పిల్లలకు అందచేయండి. పిల్లలకు రక్తహీనత రాదు. బోన్స్‌కి మంచి స్ట్రెంగ్త్‌నిస్తుంది.
తర్వాత వాళ్ళకి మనం కష్టపడి తింటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండదనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని పాలల్లో కలిపి కూడా ఇయ్యొచ్చు. చూడండి, ఖర్జూరపు పండు మెత్తబడిన తర్వాత వేయించిన పల్లీలను అందులో వేసేయండి. తర్వాత మనము మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! అవన్నీ వేసేయండి. వేసి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ముద్ద కట్టుకోండి. అంటే లడ్డులాగా చుట్టుకోండి. బాగుంటుంది. ఒకవేళ లడ్డులాగా చుట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు రౌండ్‌గానైనా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఖచ్చితంగా పిల్లలకి అందజేయండి. పిల్లలకే కాదండి, మనకైనా స్ట్రెంత్ అవసరమే కదా! మనం కూడా పొద్దున్న లేసి పనులు చేసుకుంటా ఉంటాము. కాబట్టి ఎవరికైనా అవసరమేనండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి.